బాబురావు గారు, దీన్ని అంటే ఇప్పుడు టైమింగ్ ఇప్పుడు 10 ఏళ్ల నుంచి సరే 2011లో ఒక ప్రయత్నం జరిగింది సోషియో ఎకనామిక్స్ మనందరికీ తెలుసు. ఆ సమాచారం ఇప్పటిదాకా బయటికి రాలా. సరే ఇప్పుడు రామకృష్ణ గారు చెప్తున్నారు అసలు ఆ డేటా వచ్చింది 2015లో చేతికి వచ్చిందని. కారణాలు లోతుగా నాకు ఆ పాయింట్ తెలియదు కానీ బట్ అప్పటి నుంచి ఎప్పటి నుంచో బీసీలు, బీసీ నాయకులు, బీసీ సంఘాలు అడుగుతున్నాయి. గతంలో కాంగ్రెస్ 50 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు పట్టించుకోవాలి. 2011లో తప్పితే 61లో గతంలో ఒకసారి రాష్ట్రాలు చేసుకోవచ్చని ఒక ప్రకటన ఇచ్చారు. బట్ ఇవాళ 10 ఏళ్ల నుంచి మనం వింటున్నది సాక్షాత్తు మోడీ గారు మాట్లాడిన ఎవరు మాట్లాడినా కులగండ దేశంలో 4 కులాలు ఉన్నాయి, పేదలు, మహిళలు, రైతులు, లేకపోతే యువకులు, ఇది కాక వేరే కులాలు అడుగుతున్నారని వీళ్ళు సమాజాన్ని ముక్కలు చేయడానికి ఉన్నారని బోలెడన్ని ఎన్నికల బహిరంగ సభలోనే సాక్షాత్తు ప్రధాని మాట్లాడారు. బీజేపీ అగ్రనాయకులంతా చర్చల్లో కూడా మాట్లాడుతున్నారు. నిన్న సడన్గా ఒక గందరగోళ వాతావరణం దేశంలో ఉన్నప్పుడు యుద్ధం జరుగుద్దా, పాకిస్తాన్ మీదకి మనం వెళ్తామా, వాళ్ళు వస్తారా, ఈ చర్చ సందర్భంలో కేబినెట్ వరుస సమావేశాలు జరుగుతున్న సమయంలో సడన్గా ఈ ప్రకటన వచ్చింది. అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కాకపోతే దానిలో 2026లో మొదలు పెడతాం, 2 ఏళ్ళు అన్నట్టుగా ఒక వార్త. ఎందుకు 2026 దాకా ఆగాలి, ఎందుకు ఇంక 2 ఏళ్ళు పడుతుంది, అసలు 21 నుంచి ఎందుకు చేయలేదు, సెన్సస్ 21లో జరగాల్సిన సెన్సస్ ఎందుకు చేయలేదు, వీటికి మన దగ్గర సమాధానం లేవు. ఏం చెప్తారు బాబురావు గారు? అంటే చాలా తీవ్రమైనటువంటి జాప్యం తర్వాత కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రధానమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆలస్యంగా తీసుకున్నా మంచిదే, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ ఇవాళ అందరూ అడుగుతున్న ప్రశ్న దీనికి ఎప్పుడు పూర్తి చేస్తారు, అసలు జనాభా లెక్కలు ఎప్పుడు తీస్తారు? మహిళా రిజర్వేషన్ లాగానే నిర్ణయం తీసుకుని దాన్ని కాలయాపనకి అదే ఎప్పుడు అమలు స్థితిలో పెట్టేస్తే ప్రమాదం ఖచ్చితంగా ఉంది, మన తక్షణమే కనపడతా ఉంది. దాంతో పాటుగా ప్రభుత్వం ఈ జనాభా లెక్కల్ని టైం ఫ్రేమ్ నిర్ణయించడంతో పాటుగా దానికి కావాల్సిన బడ్జెట్ కేటాయింపులు జరపాలి, దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన అవసరం ఉందనేది ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నటువంటి అంశం ఇది. ఎందుకు ఇది అడుగుతున్నారనంటే ఎందుకు ఇవాళ నిర్ణయం ఆకస్మికంగా తీసుకున్నారు, లేకపోతే ఎవరు ఊహించినట్టుగా తీసుకున్నారు అంటే రకరకాల వాళ్ళని రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి, రాష్ట్రాలకి ఎన్నికలు రాబోతున్నాయి, లేకపోతే దానికోసం తీసుకున్నారు అని అనుమానాలు, అభిప్రాయాలు వ్యక్తం చేసేవాళ్ళు ఉండొచ్చు. ఖచ్చితంగా రకరకాలు కనపడుతున్నాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఇదేదో ఒక ప్రతిపక్షాలు బీజేపీ, కాంగ్రెస్, బీజేపీ, లేదు మోడీ గారు, రాహుల్ గాంధీ గారు, అన్ని పార్టీలు ఒక సమస్య. దీని అంతకంటే విస్తృతంగా చూస్తే దేశంలో సామాజిక న్యాయం జరగాలనేటువంటి ప్రజల ఆకాంక్షని ప్రభుత్వం అంగీకరించక తప్పలేదు. అనివార్యమైన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దీన్ని కూడా యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. బీహార్ లో కొలగడం జరిగింది, కర్ణాటకలో జరిగింది, లేదు తెలంగాణలో జరిగింది, ఒక రాష్ట్రాల స్థాయిలో. ఇప్పుడు అన్ని వైపు నుంచి ఒత్తిడి వస్తా ఉంది. ఇష్టం లేకపోయినా గత్యంతరం లేక కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కావాల్సింది ఏమిటి? గతంలో అసలు జనాభా లెక్కలను ఎందుకు మీరు ఇప్పటిదాకా తొక్కిపట్టారు? కోవిడ్ ఉంది ప్రపంచంలో, మీరు చూడండి దాదాపు 244 దేశాలు ఈ జనాభా లెక్కలు తీసే ఇది ఉంది. 2020 తర్వాత సుమారుగా 230 పైగా దేశాలు కోవిడ్ తర్వాత వాళ్ళు సెన్సస్ చేశారు. దేశంలో ఎందుకు చేయలేదు? దీనివల్ల నష్టపోయేది సామాజిక తరగతి. దేశంలో ఒకసారి విధానాల రూపకల్పన ఎలా ఉండాలి, ప్రణాళికల రూపకల్పన ఎలా ఉండాలి, లేదు ఈ రోజు ఉన్నటువంటి ఆహార భద్రతా చట్టం అమలు జరగాలంటే జనాభా లెక్కలు ఉండాలి. పట్టణాలకి, గ్రామాలకి జనాభా లెక్కలు తీస్తే నిధులు కేటాయింపులు జరగాలి. ఇప్పుడు నీతి ఆయోగ్ అంటారు, 15th ఫైనాన్స్ కమిషన్ అంటారు, లేదు ఇవాళ డీలిమిటేషన్ ప్రాసెస్ ఉంది, అలాగే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఉంటుంది, లేదు ఉద్యోగాలకు సంబంధించిన సర్వేలు ఉంటాయి. వీటన్నిటికీ ప్రాతిపదిక సెన్సస్. మన దేశంలో బ్రిటిష్ వార్ టైం నుంచి జరుగుతూ ఉంది. 15 సార్లుగా ఇప్పుడు జనాభా లెక్కలు శాస్త్రీయంగా తీశారు. మన దాంట్లో ఇంకా సవరించుకోవాల్సిన ఉన్నా పకడ్బందీగా జరిగేటువంటి విధానాన్ని కావాలనే ప్రభుత్వం కోవిడ్ పేరు చెప్పి 5 ఏళ్ళు కోవిడ్ సంవత్సరం 2 ఏళ్ళు అయితే 5 ఏళ్ళు అయిపోయింది. అదే అయిపోయిన దాన్ని తొక్కి పడుతున్నారు. అంటే ఒకవేళ మనం ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతాం, లేదు సూపర్ పవర్ అవుతాం,
ప్రపంచంలో టెక్నాలజీ గురించి అందరూ మాట్లాడుతున్నారు, ఓకే. కానీ దీనికి మాత్రం చేయరు. ఓకే. అలాగే ఇప్పుడు నిన్నటి వరకు కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీ లేదు నాయకులు చేసిన వాదనలేంటి? ఇది దేశంలో ప్రజల మధ్య చీలికి తెస్తుంది, ఓకే. అనైక్యత తెస్తుంది, ఓకే. విభేదాలు తెస్తాయి, కాబట్టి దీన్ని ఆపాలని చెప్పారు. రైట్. మరి వాళ్ళే వద్దన్నారు, ఇవాళ వాళ్ళే చేస్తున్నారు. పరిస్థితులు మారినాయా? లేదు మీ వైఖరి మారిందా? మీ వైఖరి మారటం మంచిదే, ఓకే. కానీ మీరు ఇప్పటి వరకు చేసిన వాదనలు ఓకే. ఇది పూర్తిగా తప్పు అని వాళ్ళ ప్రజలకి మీరు ప్రజల ముందు అంగీకరించాల్సిన రైట్ అవసరం. బాబురావు గారు. ఎప్పుడు ఏది పడితే అది మీరు మాట్లాడటమే కాదు కదా, ఓకే. ఒక బాధ్యతా స్థానంలో ఉన్న వ్యక్తులు మాట్లాడటం వేరే. రైట్ అండి. దీంట్లో ఉన్నటువంటిది ఇప్పుడు రేపు ఈ కులగణన చేస్తే కులగణన బట్టి రిజర్వేషన్లు ఏమిటి? ఓకే. రెండోది ఆర్థిక సామాజిక విద్యా పరిస్థితి ఎంత వెనకబడి ఉన్నారో పాలకల బండారం బట్టబయలు. రైట్ సార్, మళ్ళీ వస్తాను. వీటన్నిటి మీద కూడా ఇవాళ సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత మాత్రం బీజేపీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికైనా వెంటనే జరిపించడానికి టైం ఫ్రేమ్ అనేది అనౌన్స్ చేయాలి.